భక్తుడు మరియు మహాదేవుడి దయ. ఒక చిన్న గ్రామంలో శివరాం అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి పని చేసి జీవనం సాగిస్తుండేవారు. శివరాం చిన్నప్పటి నుంచి శివుడిని చాలా ఇష్టపడేవాడు. రోజు ఉదయం లేచి చిన్న శివలింగం ముందు కూర్చుని ఓం నమః శివాయ అని పాడుతూ ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ఇంట్లో పాలు అయిపోయాయి. శివరాం రోజు శివుడికి పాలు అభిషేకం చేసేవాడు కాబట్టి ఆ రోజు పాలు లేకపోవడంతో చాలా విచారపడ్డాడు. అతని తల్లి, బాబు, ఇవాళ పాలు లేవురా, శివుడికి ఏమీ అర్పించలేకపోతున్నాం అని విచారంగా అన్నది. శివరాం సమాధానంగా, అమ్మా, శివుడికి పాలు కంటే భక్తి ముఖ్యం. నేను ఆలయానికి వెళ్ళి మనసు పెట్టి ప్రార్థిస్తాను అని చెప్పి ఖాళీ పాలకుండ తీసుకుని ఆలయం వైపు నడియాస్తరిస్తాడు. ఆలయంలో చిన్న శివలింగం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. మహాదేవా, నాకు పాలు లేవు, కానీ నా భక్తి నీకు అర్పిస్తున్నాను, నీ దయ చూపు అని మనసులో అనుకున్నాడు. అతని భక్తి చాలా గాఢంగా ఉండటంతో ఆకాశంలో మేఘాలు తిరిగాయి. ఒక్కసారిగా మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో దయ, చిరునవ్వు కనిపించాయి. మహాదేవుడు, బాబు, నీ భక్తి నన్ను చేరింది. పాలు లేకపోయినా నీ ప్రేమ చాలు. నువ్వు నా నిజమైన భక్తుడివి అని అన్నాడు. అలా చెప్పి ఆయన ఒక బంగారు పాల కుండను శివరాం చేతికి ఇచ్చాడు. ఆ కుండలో అపారమైన పాలు నిండి ఉన్నాయి. శివరాం ఆనందంతో కళ్ళు తడిసిపోయాయి. మహాదేవా, నీకు వందనాలు అని చెప్పి నమస్కరించాడు. ఇంటికి తిరిగి వచ్చిన శివరాం తల్లికి ఆ పాలు చూపించాడు. తల్లి ఆశ్చర్యపోయి ఆనందంతో శివుడిని స్తుతించింది. ఆ రోజు నుంచి వారి ఇంట్లో ఎప్పుడూ సంతోషం, సమృద్ధి ఉండేది. శివరాం రోజు శివుడిని స్మరిస్తూ భక్తితో జీవించాడు. ఈ కథ నుంచి మనకు తెలిసేది ఏమిటంటే శివుడు భోలేనాథ్. ఆయనకు ధనం, సంపద కావాల్సినది కాదు. మనసు నిజాయితీగా, పవిత్రంగా ఉంటే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.